RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరుటి నియోజకవర్గంలోని దహేగా మండలం ఇట్యాల గ్రామంలో ఎమ్మెల్సీ దండే విఠల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి వరకు నన్ను 3 సార్లు ఎంపీటీసీగా 4 సార్లు సర్పంచ్ గా గెలిపించారని ఇట్యాల గ్రామస్తులను కృతజ్ఞతలను తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను పరిష్కరించాలని తమకున్న ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం మీ అభిప్రాయం మేరకు సర్పంచ్ ఎన్నికల బరిలో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, ఇక అదే విధంగా ఇట్యాల గ్రామ అభివృద్ధికి మీతో పాటు కృషి చేస్తానని కూడా హామీనిచ్చారు. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ భాగంగా గ్రామ పంచాయతీ ఇట్యాలకు రావడం జరిగింది. పబ్లిక్ అభిమానం మేరకు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబడడం కోరడం జరిగింది. కావున నేను సర్పంచ్గా గ్రామం సేవ చేయడానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేసి, నేను ఇంతకుముందు 4 సార్ల సర్పంచ్ 3 సార్ల ఎంపీటీసీగా జనం నన్ను ఆశీర్వదించిండ్రు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్గా నన్ను ఆశీర్వదించాలని కోరుతూ నేను కోరుకుంటున్నా. పబ్లిక్ నా మీద నమ్మకం, నేను పబ్లిక్ అంటే నమ్మకం. ఆ నమ్మకం మా గ్రామ పంచాయతీల మధ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను పబ్లిక్ సేవ చేయడానికి ఊర్లో ఉంటా, పబ్లిక్కు సేవ చేస్తా. వారు నాకు సహకరిస్తారు. జనం పబ్లిక్ కోరిక మేరకు నేను ఏ పనైనా చేస్తా. వాళ్ళతో నేను, నాతోని వాళ్ళు. కావున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి జిల్లాలో. అన్నిటి దానికన్నా మన ఇట్యాల గ్రామం లీడ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. పబ్లిక్ నేను కోరేది ఒకటే, గెలుసుడు కాదు, లీడ్ ఇవ్వాలి. 101% మన గ్రామ పంచాయతీ నుంచి లీడ్ రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. దహేగా మండల గ్రామంలోని ఇట్యాల విలేజ్లో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులమందరము శ్రీ గజ్జల సురేష్ గారిని ప్రపోజల్ చేస్తున్నాము. కావున మా ఊరి వాళ్ళంతా ఏకగ్రీవంగా ఈయనకు గజ్జల సురేష్ గారికి సపోర్ట్ చేయటానికి మేమంతా బలపరిచినట్టుగా గ్రామస్తులంతా తెలిపినారు.